హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎడ్యుకేట్ ఎగ్జామ్ అప్డేట్స్. 10th అయితే రిజల్ట్స్ అనేది అయితే రిలీజ్ చేశారు. సీట్ అలాట్మెంట్ రిజల్ట్స్ అనేది అయితే రిలీజ్ చేశారు. ఆల్మోస్ట్ అందరికీ అయితే సీట్ అనేది అలాట్ అయింది. 15th లోపు అయితే మీరైతే కాలేజీలో అనేది సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే ఇవ్వాలి. దానికి కావాల్సిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అనేది అయితే వీడియో చేశాను, కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తున్నాను, తప్పకుండా చూడండి. చాలామంది అడుగుతున్నారు, లాస్ట్ డేట్ 15th కదా, 15th అయినా వెళ్ళొచ్చా అని అడుగుతున్నారు. మీరు 15th లోపు అయితే మీరైతే వెళ్ళి సెల్ఫ్ రిపోర్టింగ్ ఇవ్వాలి. 15th అనేది లాస్ట్ డేట్, 16th వెళ్తే అవ్వదు. సో 15th లోపు అయితే మీరు వెళ్ళి కాలేజీలో అయితే సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే ఇవ్వండి. సీట్ అలాట్మెంట్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత చాలామంది అయితే సెకండ్ కౌన్సిలింగ్ రిలేటెడ్గా డౌట్స్ అడుగుతున్నారు. చాలామంది అడిగింది ఏంటంటే, సెకండ్ కౌన్సిలింగ్కి మళ్ళీ ఫీ పే చేయాలా అండ్ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ అనేది చేయాలని అడుగుతున్నారు. సెకండ్ కౌన్సిలింగ్కి మీరు ఏ ప్రాసెస్ అనేది అయితే ఉండదు. ఫీజ్ పేమెంట్ ఆల్రెడీ ఫస్ట్ కౌన్సిలింగ్ అప్పుడు చేశారు కాబట్టి సెకండ్ టైం అవసరం లేదు. అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా మీ డాక్యుమెంట్స్ అనేది వెరిఫికేషన్ అయిపోయింది కాబట్టి మళ్ళీ సెకండ్ టైం అనేది వెరిఫికేషన్ అనేది అవ్వదు. సో ఓన్లీ ఏంటంటే, మీరు ఎవరైతే సెకండ్ కౌన్సిలింగ్ అనేది సీట్ అలాట్ అవ్వకుండా సెకండ్ కౌన్సిలింగ్ మేము వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకనేది డైరెక్ట్గా వెబ్ ఆప్షన్స్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తారు. మీరైతే ఇప్పుడు ఫస్ట్ కౌన్సిలింగ్కి ఎలా అయితే వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని ప్రాసెస్ అయితే కంప్లీట్ చేసుకున్నారో, సేమ్ అలాగే మీరు అనేది వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని ఆ ప్రాసెస్ అనేది కాలేజెస్ అయితే సెలెక్ట్ చేసుకొని ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. ఈ ఫస్ట్ కౌన్సిలింగ్ సీట్ అలాట్మెంట్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఏదర్ 10 to 15 days గ్యాప్లో అయితే మీకు సెకండ్ కౌన్సిలింగ్ డేట్స్ కూడా అయితే ఇస్తారు. త్వరగానే ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోతుంది. సో మీరైతే కాలేజెస్తో ఏ కాలేజ్ పెట్టుకోవాలో రెడీగా ఉండండి. దాంతోపాటు ఏంటంటే, మాకు చాలా తక్కువ ర్యాంకే వచ్చింది. మేము చాలా కాలేజెసే పెట్టాము, కానీ మాకు సీట్ రాలేదని అయితే అడుగుతున్నారు. సీట్ రాకపోవడానికి మెయిన్ కారణం ఏంటంటే, చాలామంది మాకు తక్కువ ర్యాంకే కదా వచ్చింది, మాకు సీట్ వస్తుందనే కాన్ఫిడెన్స్తో మీకు వచ్చిన ర్యాంక్ బేస్ చేసుకొని ఒక 3-4 కాలేజెస్ అయితే సెలెక్ట్ చేసుకుంటారు. మేబీ సమ్ రిజర్వేషన్ కేటగిరీ వల్ల కావచ్చు, సమ్ అదర్ రీజన్స్ మీరు అనేది ఆ 3-4 కాలేజీలో సెలెక్ట్ అవ్వరు. తర్వాత ఆ 4th కాలేజ్ తర్వాత మీరు నెక్స్ట్ ఆప్షన్కి వెళ్ళడానికి మీరు ఆప్షన్స్ అయితే పెట్టుండరు. సో ఏంటంటే, మీకు ఎంత తక్కువ ర్యాంక్ వచ్చినా మీరు అనేది ఆప్షన్స్ అనేది ఎక్కువ పెట్టుండాలి. సో అలా చాలా తక్కువ ఆప్షన్స్ పెట్టడం, మీకు ఎంత తక్కువ ర్యాంక్ వచ్చి మీరు ఆప్షన్లు బెటర్ కాలేజెస్ పెట్టి మీరు తక్కువ ఆప్షన్లు పెడితే సీట్ రావడం అనేది కొంచెం కష్టము. ఎందుకంటే మీరు ఆప్షన్స్ అనేది ఎక్కువ పెట్టుకుంటేనే ప్రిఫరెన్స్ అనేది కాలేజ్ వైజ్ వెనక్కి వెళ్తూ ఉంటుంది. తక్కువ ర్యాంక్ వచ్చి కొన్ని అంటే, మా ఫ్రెండ్ ఒక అతనికి అయితే బ్రాంచ్ ర్యాంక్ అనేది 10 లోపు బిలో వచ్చింది. ఇంకొక అతనికి 150 వచ్చింది. కానీ ఏంటంటే 150 వచ్చిన అతను ముస్లిం. సో కొన్ని రిజర్వేషన్ కేటగిరీస్ ఉండడం వల్ల తక్కువ ర్యాంక్ వచ్చినా కానీ ఆ రిజర్వేషన్ కేటగిరీ అనేది ఫిల్ చేయాలి కాబట్టి తక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళని పక్కన పెట్టేసి ఆ రిజర్వేషన్ కేటగిరీ వాళ్ళ ర్యాంక్ వచ్చినా రాకపోయినా వాళ్ళు అనేది అయితే తీసేసుకుంటారు. సో ఇలా అయితే సీట్ అలాట్మెంట్ అవుతుంది. కొన్ని రిజర్వేషన్ కేటగిరీస్ ఫిల్ చేసుకుంటూ రిమైనింగ్ సీట్స్ని ర్యాంక్ వైజ్గా ఇచ్చుకుంటూ వస్తారు. సో దీనివల్ల కూడా కొంతమందికైతే సీట్ రాకపోవడానికైతే ఛాన్స్ ఉంది. సో ఈ రిజర్వేషన్ కేటగిరీ సీట్స్ అనేది ఫిల్ చేయడం కోసం అని చెప్పేసి ర్యాంక్ తక్కువ వచ్చినా కానీ మనం పక్కన పెట్టేసి ఆ రిజర్వేషన్ కేటగిరీ ఫిల్ చేసిన తర్వాత చాలా కాలేజ్లో ఇప్పుడు జేఎన్టీయూ అనంతపూర్లో ఏంటంటే కొన్ని బ్రాంచెస్లో లేడీస్ ఫిమేల్ గర్ల్స్ అనేవాళ్ళు ఎక్కువ జాయిన్ అయ్యేవారు. సో ఏంటంటే, మాకు తెలిసిన ఫ్రెండ్స్ను కూడా ఫిమేల్ కేటగిరీ కింద వాళ్ళనైతే తీసుకొని సీట్ అనేది అలాట్ చేశారు. సో రిజర్వేషన్ కేటగిరీలో కూడా సీట్స్ అనేది కొన్ని పెండింగ్ ఉంటే వాటిల్లో ఫిల్ చేయడం అలా చేస్తారు. మీకు ఎంత తక్కువ వచ్చినా, ర్యాంక్ తక్కువ వచ్చినా మీరు కాలేజెస్ అనేది ఎక్కువ పెట్టడానికైతేనే ప్రయత్నించాలి. ఇంకో డౌట్ ఏంటంటే, అసలు ఆప్షన్స్ అనేది ఎన్ని పెట్టుకోవాలి? నాకు 11,000 ర్యాంక్ వచ్చింది. ఇంకొక అతను ఏంటంటే, నాకు 12,000 ర్యాంక్ అనేది వచ్చింది. ఇంకొక అతను 9,500 ర్యాంక్ అనేది వచ్చింది. నేను 50 కాలేజెస్ వరకు అనేది ఆప్షన్స్ అయితే పెట్టాను. నాకు ఏ కాలేజ్‌లోనూ సీట్ అనేది అలాట్ అవ్వలేదని అడుగుతున్నాడు. సో ఏంటంటే, నార్మల్‌గా ఎక్కువ ర్యాంక్స్ అనేది వచ్చేదైతే 5,000 అబోవ్ అయితేనే ఎక్కువ ర్యాంక్ లిస్ట్ అనేది ఉంటది. బేసికల్‌గా ఏంటంటే, 5,000 నుంచి 8,000 ర్యాంక్ మధ్యలో వచ్చిన వాళ్ళే 35-50 కాలేజెస్ అనేదైతే ప్లేస్ చేసుకుంటారు. అందులో ఏంటంటే, చాలామంది బ్రాంచ్ చేంజ్ అవుతుంటారు. సో బ్రాంచ్ చేంజ్ అయినప్పుడు ఏంటంటే, ఫస్ట్ ఏ బ్రాంచ్ నుంచి ఫస్ట్ ఆ బ్రాంచ్ నుంచి ఆ బ్రాంచ్ చేంజ్ అయ్యే వాళ్ళకనేది అయితే ప్రిఫరెన్స్ ఇస్తారు. తర్వాత మనం బ్రాంచ్ చేంజ్ అవుతున్నాం కదా! సో మన బ్రాంచ్ చేంజ్ అయినప్పుడు బ్రాంచ్ ర్యాంక్‌తో పాటు టోటల్ ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ కంపేర్ చేసుకొని అయితే సీట్ అనేది అలాట్ అవుతుంది. సో బ్రాంచ్ చేంజ్ అయ్యేటప్పుడు కూడా మీరు కాలేజెస్ అనేది అయితే ఎక్కువ పెట్టుకోవాలి. సో మీరు ఇప్పుడు సెకండ్ కౌన్సిలింగ్‌కి ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు
బేసికల్ నియర్‌గా ఒక 80-90 కాలేజ్ అయితే ప్లేస్ చేసుకుంటే కానీ మీకనేది సీట్ అనేది అలాట్ అవ్వదు. ఆల్రెడీ ఫస్ట్ కౌన్సెలింగ్‌లోనే 50-60 కాలేజెస్ అయితే పెట్టుకొనుంటారు చాలా వరకు కూడా. చాలామంది తక్కువ కాలేజ్ పెట్టుకొనుంటారు. సో, మీకు నచ్చినా, నచ్చకపోయినా ఆ కాలేజెస్ నాకొద్దు అనుకున్నా కానీ మీకనేది ఖచ్చితంగా 80 కాలేజెస్ అయితే పెట్టుకోవాలి. ఎందుకంటే మీరు అసలు సీట్ రాకపోవడం కన్నా ఏదో ఒక కాలేజ్‌లో సీట్ రావడం అనేదైతే మంచిదే కదా! సో, ఏ కాలేజ్ బీటెక్‌లో సీట్ అలాట్ అవ్వడం అనేది ఇంపార్టెంటు. అది ఏ కాలేజ్ అయినా పర్లేదు. సో, మీకు ర్యాంక్ రాలేదు కాబట్టి ఏదో ఒక కాలేజ్‌లో అయితే జాయిన్ అయిపోవాలి. ఇప్పుడు ర్యాంక్ వచ్చి నాకు సీట్ రాలేదంటే అది మీరు అదైతే బాధపడాలి. మీకు ర్యాంక్ రాకుండా మీకు మంచి కాలేజ్ రావాలంటే మాత్రం అది అవ్వదు. సో, ఏదో ఒక అది మంచిది గాని, చెడ్డది గాని ఏదో ఒక కాలేజ్‌లో అనేదైతే జాయిన్ అయిపోవాలి. టాప్ కాలేజెస్ అయితే కష్టము. సో, మీరేంటంటే బెటర్ టు స్కిప్ ద ఫస్ట్ కౌన్సెలింగ్ ఆప్షన్స్. మీరు ఏదైతే ఫస్ట్ కౌన్సెలింగ్‌లోనే ఆప్షన్స్ అయితే పెట్టుకున్నారో, వాటిని ఆల్మోస్ట్ సగం అనేది చేంజ్ చేయండి. ఎందుకంటే మీకు ఫస్ట్ కౌన్సెలింగ్‌లోనే ఆల్మోస్ట్ అన్ని సీట్స్ అనేది ఫిల్ అయ్యుంటాయి. సో, సెకండ్ కౌన్సెలింగ్‌కి ఉన్న సీట్స్ అన్నీ కూడా కొంతమంది ఏంటంటే ఆల్రెడీ సెకండ్ కౌన్సెలింగ్ అనేది చాలామంది అయితే అప్లై చేసుకుంటూ ఉంటారు. అంటే ఫస్ట్ కౌన్సెలింగ్ సీట్ వచ్చిన వాళ్ళు కూడా సెకండ్ కౌన్సెలింగ్ అనేది అప్లై చేసుకుంటూ ఉంటారు. సో, వాళ్ళ వల్ల కూడా మీకు సీట్స్ అనేది మేనేజ్ అవ్వడానికి కొంచెం కష్టమవుతుంది. సో, మీకు ఆ కాలేజెస్ నచ్చినా, నచ్చకపోయినా కొన్ని కాలేజెస్ అయితే చేంజ్ చేస్తూ మీరు బెటర్ టు కీప్ కాలేజ్ 70, 80 అబోవ్ కాలేజెస్ అయితే మీరు ప్లేస్ చేసుకోండి. మరి బ్రాంచ్ చేంజ్ అయ్యే వాళ్ళైతే బెటర్ టు కీప్ మోర్ కాలేజెస్ థాన్ 80. నియర్లీ ఒక 100 కాలేజెస్ పెట్టుకుంటే కానీ ఏదో ఒక కాలేజ్‌లో అనేది మీకైతే సీట్ అనేది అలాట్ అవుతుంది. సో, చాలామంది అడుగుతున్నారు, "అన్న ఫస్ట్ కౌన్సెలింగ్‌కి సీట్స్ అయిపోయి ఉంటాయి కదా! సెకండ్ కౌన్సెలింగ్‌కి ఎన్ని సీట్స్ ఉన్నాయి ఎలా తెలుసుకోవాలని" అడుగుతున్నారు. సో, మీకు ఫస్ట్ కౌన్సెలింగ్‌లో ఎన్ని సీట్స్ అనేది ఫిల్ అయ్యాయి. అండ్ ఆ కాలేజ్‌లో టోటల్ ఉన్న సీట్స్ ఎన్నుంటాయి? ఫస్ట్ కౌన్సెలింగ్ ఎన్ని ఫిల్ అయ్యాయి? ఇప్పుడు సెకండ్ కౌన్సెలింగ్ సీట్స్ ఎన్నున్నాయనేది ఎలా తెలుసుకోవాలని అడుగుతున్నారు. సో, దాని గురించి అయితే ఈవినింగ్ అయితే ఒక వీడియో అనేది అప్‌లోడ్ చేస్తాను ఫుల్ క్లారిటీగా. సో, మీరు దాన్ని కంపేర్ చేసుకుంటూ మీకు సెకండ్ కౌన్సెలింగ్ ఎన్ని సీట్స్ అనేది ఉన్నాయని చూసుకొని మీరనేది ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. సో, మీకేదైనా డౌట్స్ ఉంటే నేను టెలిగ్రామ్ లింక్ అనేది కిందైతే ప్రొవైడ్ చేస్తున్నాను. గ్రూప్‌లో జాయిన్ అయ్యి నాకైతే మెసేజ్ చేశారంటే ఎలాంటి డౌట్ ఉన్నా నేనైతే రిప్లై అనేది ఇస్తాను. సో, మీరు సెకండ్ కౌన్సెలింగ్‌కి కాలేజెస్ ఇప్పటి నుంచే రీసెర్చ్ చేసుకుంటూ కొన్ని కాలేజెస్ ఫిక్స్ అవ్వండి. అప్పటికప్పుడు మేము పెట్టేసుకుంటాము, మాకొచ్చేస్తదిలే అంటే ఫస్ట్ కౌన్సెలింగ్ లాగానే అవుతది. సో, ఎవరైతే ఫస్ట్ కౌన్సెలింగ్‌లో సీట్ అనేది అలాట్ అయ్యుంటుందో వాళ్ళు బెటర్ టు జాయిన్ ఫస్ట్ కౌన్సెలింగ్ కాలేజ్‌లో జాయిన్ అయిపోండి. ఎందుకంటే సెకండ్ కౌన్సెలింగ్‌లో చెప్పలేము. వస్తుందా? రాదా? అని చెప్పలేము. ఫస్ట్ కౌన్సెలింగ్‌లో కంటే వరస్ట్ కాలేజ్ అనేది సెకండ్ కౌన్సెలింగ్‌లో వచ్చిండొచ్చు. కానీ కొంతమంది ఏంటంటున్నారంటే సెకండ్ కౌన్సెలింగ్‌కెళ్తాము. ఒకవేళ సెకండ్ కౌన్సెలింగ్‌లో సీట్ రావాలంటే ఫస్ట్ కౌన్సెలింగ్‌లో వచ్చిన కాలేజ్‌లో జాయిన్ అవుతూ ఉంటున్నారు. ఆల్మోస్ట్ చాలామంది ఇక్కడ ఆన్‌లైన్‌లో యాక్సెప్ట్ మై జాయినింగ్ అనేది కొట్టేసుంటారు. కాలేజ్‌లో జాయిన్ అయిపోవడానికి ప్రిపేర్‌గా ఉంటారు. సో, మీరు ఎప్పుడైతే యాక్సెప్ట్ చేసేసిన తర్వాత మీరు సెకండ్ కౌన్సెలింగ్‌కి ఎళ్లి అక్కడ కాలేజ్ వచ్చేసిందంటే మీకు ఫస్ట్ కౌన్సెలింగ్ కాలేజ్ ఆటోమేటిక్‌గా క్యాన్సిల్ అయిపోతుంది. సో, మీరిప్పుడు ఏది ప్రాసెస్ చేయకుండా మీరు సెకండ్ కౌన్సెలింగ్‌కెళ్తే మీకు సెకండ్ కౌన్సెలింగ్‌లో సీట్ రాలేదంటే ఫస్ట్ కౌన్సెలింగ్ సీట్ వచ్చి జాయిన్ అవ్వచ్చు. సో, అదైతే చాలా ప్రాబ్లమ్ అనేది ఉంటది. ఒకవేళ మీకు అక్కడ ఏదైనా డిస్టర్బెన్స్ అయితే. సో, ఫస్ట్ కౌన్సెలింగ్‌లో వచ్చిన కాలేజ్‌లో అయితేనే జాయిన్ అయిపోండి. ఈవినింగ్ అయితే వీడియో అప్‌లోడ్ చేస్తాను. అసలు ఎన్ని సీట్స్ ఉన్నాయి ఎలా తెలుసుకోవాలని చెప్పేసి అయితే వీడియో అప్‌లోడ్ చేస్తాను. సో, కొంచెం సపోర్ట్ అయితే చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫ్రెండ్స్.